వాళ్ళు ఎందుకు ఎక్కడ పోయింది సార్? బండి చూద్దామా? బండి పక్క పెడదాం. బర్రెలు వస్తున్నాయి ఇంకా ఇంకో తప్పని చేసినాం. చిన్న కూర్చోవాల్సిందే. అదంతా పైకి వచ్చింది. అదంతా పైకి వచ్చాను. అదంతా వస్తుంది. అదంతా పైకి వచ్చాను నేను కూడా. ఆ పైపులకి నీళ్ళు ఏమన్నా ప్రెషర్తో పోతున్నాయా సార్? కదా ఓ మోటార్ పోసిందని కూడా ఎక్కువ ప్రెషర్తో పోతాయి అక్కడ పైప్లో నీళ్ళు. మరి కొన్ని మోటార్ లేదేం లేదు. ఏమన్నా టెక్నిక్ ఏమన్నా సూపర్ టెక్నిక్ చేసింది ఎవడో. సార్ 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 కింది పోయి తగ్గిస్తా కానీ ఎంజాయ్ దిగదు కానీ దుమ్ము కూడా నాకు ఏం తాగినా వాసన కానీ మామూలు 5కి 4 పోతే 5 ఉంటుంది అందుకు అయ్యేదేమి సార్ ఇటు వచ్చేసింది సార్. కలిసెత్తుదాం నాకు మస్తు నచ్చింది సార్. ఇది ఒక 6 నెలలకు ఒకసారి మళ్ళీ రావచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆరామ్సే కదా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మంత్స్ ఒకసారి రావచ్చు. మళ్ళీ అప్పటికి ఎండాకాలం అంటే కష్టం కావచ్చు కానీ జనవరి ఫిబ్రవరి టైంకి చలికాలం ఉంటుంది కదా, బాగుంటుంది. మంచిగా అసలు మనం ఇందాక కూర్చున్నా కానీ మంచిగా కూర్చుంటే అయిపోయింది సార్ మేము కదా. అవసరం ఆవేశంగా పైకి ఇచ్చినాం. ఈడ నేను కూర్చున్నాం అని చెప్పిన అక్కడ ఇప్పుడు అన్నకు వస్తుంటే అన్నీ పెట్టుకున్నాం కవర్ ఇందాక. నా కాన్సెప్ట్ ఏముంటాయి అంటే కింద ఉంటే కిందనే పసరాల్లో పోతాం, పైకి వస్తాం. అలా నీళ్ళకి వస్తాం కదా. వీళ్ళే పైకి పోదాం అన్నారు. లేదు నేను గీడ కూర్చున్నాం అని చెప్పిన. పైకి పోదాం ఎవరున్నారు మరి? గాడ కూర్చున్నాం అంటే పైకి పోదాం అన్నా. నేను గాడంతా కూర్చోబోతాను కదా. గాడ కాదు, నేను నిలబడే కన్నా కూర్చున్నాం అన్నా నేను. కాదా సార్ మాకు కూడా ఫ్లాట్ సర్ఫేస్ చూసిన ఆ ఫ్లాట్ సర్ఫేస్ మీద అంతేనే పెట్టి ఇచ్చేపని పెట్టి ఏం కాదు.